హాయ్ వియర్, కౌగిలికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. మీరు విన్నది కరెక్టే, కౌగిలికి కూడా ఓ సంకేతం ఉంది. అదేంటో చూద్దాం. కౌగిలిని ఒక ప్రేమికులు మాత్రమే ఆస్వాదిస్తారనుకుంటే అది పొరపాటే. పిల్లల్ని తల్లిదండ్రులు, విద్యార్థుల్ని గురువులు, చిన్నారుల్ని పెద్దలు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే కలిగే ధైర్యం ఎంతో బలాన్ని ఇస్తుందో మాటల్లో వర్ణించలేం. కౌగిలించుకోవడం కేవలం రొమాన్స్ అనే భావన చాలా మందిలో ఉంటుంది. రెగ్యులర్ రొమాన్స్ లో కౌగిలిదే ముందు స్థానం అయితే, ఇలాంటి కౌగిలింతలకు రొమాన్స్ సమయంలో ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇతర బంధాలలో కూడా కౌగిలి చాలా సహకరిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య కాదు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మధ్య కూడా కౌగిలించుకునే అవకాశం ఉంది. కౌగిలించుకుంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుంది. స్పర్శకున్న శక్తి కొంతమందికే తెలుసు. అనారోగ్యంతో ఉన్నవారిని చేతితో తాకి పలకరిస్తే అవతల వారికి కొత్త ఉత్సాహం, ధైర్యం వస్తుంది. కౌగిలితో ఏదో మత్తు వారిద్దరి మధ్య ఆవహిస్తుంది. వెంటనే నిద్రలోకి జారిపోతారు. ఒత్తిడిలో ఉన్నవారిని ఓసారి హక్ చేసుకుంటే వారి డిప్రెషన్లోంచి బయటపడతారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తన దినచర్య కౌగిలితో మొదలు పెడితే అంతా శుభం కలుగుతుంది. అలాగే ఆఫీస్కి వెళ్లే ముందు, ఏదైనా పని మీద బయటకు వెళ్లే ముందు 30 సెకండ్లు తమ వారిని హక్ చేసుకుంటే ఆ రోజంతా ఎలాంటి ఒత్తిడిలు, ఒడిదుడుకులు దరిచేరవు. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోను కార్టిసాల్. ఆ కార్టిసాల్ స్థాయిని తగ్గించే శక్తి కౌగిలింతకుంది. మనసు ఎంత ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటే అంత తక్కువగా కార్టిసాల్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే కౌగిలింతలో కరిగిపోయే వారికి గుండె జబ్బు సమస్య కూడా తక్కువని, ముఖ్యంగా ఈ కౌగిలింత థెరపీతో స్త్రీలకు మరింత ప్రయోజనం ఉంటుందంటున్నారు పరిశోధకులు. కౌగిలించడంలో కూడా ఓ పద్ధతి ఉంది. ఎవరినైతే కౌగిలించుకోవాలనుకుంటున్నారో వారి కళ్ళతో మన కళ్ళను ముందు కలపాలి. ఆ తర్వాత కౌగిలిలోకి తీసుకోవాలి. అలా కౌగిలించుకోవడంలో పూర్తి ఇష్టం కలిగి ఉండాలి. కౌగిలి నుంచి విడిపోయేటప్పుడు కూడా ఇద్దరి చూపు కలవాలి. కౌగిలి సున్నితంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ కౌగిలిలోకి రావాలనిపించేలా ఉండాలి. ఇలాంటి కౌగిలితో ఆనందం, ఆత్మీయత మనకు పూర్తి స్థాయిలో వస్తుందనేది పరిశోధకులు గ్రహించినది. సో మీరు కూడా ఈ పద్ధతి ప్రారంభిస్తారు కదా. చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా.